ట్రాన్స్లో ఉంటారని చెప్తున్నారు. అంతే, ట్రాన్స్లో దీన్నే ట్రాన్స్ నొప్పి అంటారు. తెలీదా? నొప్పి వాళ్ళు తెలీదా? ఎందుకంటే మదనపల్లి కేసులో చాలా దారుణంగా అదే వీళ్ళు చంపేశారు. ట్రాన్స్ అంటే దాంట్లోకి వెళ్ళిపోతారు ఇంకా దైవంతో. మేము చస్తే చేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్తాం. మేము చనిపోతే కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాం. మామూలు చావు కోసం వెయిట్ చేస్తే ఎన్నేళ్ళు ఉండాలను, దానికంటే ఇలా తొందరగా వెళ్ళిపోవాలా. ఇది చాలా మంది అంటే ఇప్పుడు మదనపల్లి కేసులో మళ్ళీ వాళ్ళు పుడతారు అన్న పుడతాము, యాంగిల్ అప్పుడు ఒకటి బయటకు దేవుడికి వచ్చింది. దగ్గరగా ఉంటాము అని భ్రమలేకి వాళ్ళు వచ్చారు. ఆ భ్రమ ఎట్లా కల్పించబడింది, ఎవరు కల్పించారు, మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇట్లా వీళ్ళు దేనికైనా తెగిస్తారు అక్కడ పూర్తిగా నమ్మినప్పుడు. ఇంకో చోట మొత్తం కుటుంబం అంతా ఊరేసుకుని చనిపోయిన ఇన్సిడెంట్. అది సూసైడల్ ప్యాక్ట్ అంటారు. అందరూ ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉంటారు, తల్లిదండ్రులు చనిపోవాలనుకుంటారు. వాళ్ళ కుటుంబ పెద్ద మళ్ళీ తిరిగి వస్తారు, మమ్మల్ని కాపాడతారన్న ఒక ఉద్దేశంతో అది కూడా కాదు, ఇక్కడ ఆ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకునేది. వాళ్ళు పూర్తిగా అప్పుల్లో మునిగిపోతారు. అప్పుల్లో మునిగిపోయినప్పుడు ఇంకా దిక్కు తోచదు. అప్పులు ఇచ్చినవాడు ఊరుకుంటాడు, ఇంటికి వచ్చి తిడుతూ ఉంటారు, బంధువులు పక్కన తిడతారు. ఆ బాధలు పడలేక పెద్దలు సావాలనుకుంటారు. అప్పుడు పిల్లలు కూడా ఇంకా తండ్రి తల్లి పోతే మేము అనాథలం అయిపోతాం, మాకు మాత్రం ఈ బ్రతుకు ఎందుకు అనుకొని వాళ్ళతో పాటు వీళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు. ఇది జరుగుతూ ఉంది.